బ్యాక్ టు న్యూస్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హైదరాబాద్ మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్ రెరా ఇన్ఛార్జ్ కార్యదర్శి శివబాలకృష్ణ కస్టడీ పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. శివబాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యుల పేరిట 15 బ్యాంకు లాకర్లున్నట్లు సోదాల్లో తేలింది. సోదాల సమయంలో ఇంట్లోనే 84 లక్షల నగదు లభ్యం కావడంతో లాకర్లు తెరిస్తే మరింత ఆస్తులు బహిర్గతం కావచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. శివబాలకృష్ణ ఆదాయానికి మించి 10 నుంచి 12 రెట్లు సంపాదించినట్లు ఏసీబీ లెక్క తేల్చింది. హెచ్ఎండిఏ రెరాలు కీలక సమయంలో పనిచేసిన శివబాలకృష్ణ హెచ్ఎండిఏ నలుదిక్కులా స్థిరాస్తుల్ని కూడబెట్టినట్లు ఆధారాలు సేకరించారు. శివబాలకృష్ణ అక్రమంగా సంపాదించిన వ్యవసాయ భూములను గుర్తించారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో, జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఓగులాపూరులో, కొడగండ్ల మండలం ఏడునూతలలో, పాలకుర్తి మండలం వావిలాల, చెన్నూరులలో, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కండువాడలో, భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తాపూర్, నర్సాపూర్లలో, బీబీనగర్ మండలం చిన్నరేవులపల్లెలో, మోత్కూర్ మండలం పాలడుగులో భూములున్నట్లు తేల్చారు. అటు పలు ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఈ రోజు ఏ సమయానికి ఏసీబీ కోర్టులో ఈ కస్టడీ పిటిషన్ కు సంబంధించి విచారణ జరగనుంది? అయితే ఇప్పటి వరకు శివబాలకృష్ణకు సంబంధించి ఎంత మేర అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా లెక్క తేల్చారు? ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై గతంలో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. దాదాపు 2 రోజుల పాటు సోదాలు చేసి ₹1 కోటి నగదుతో పాటు కొంత 2 కేజీల బంగారము, సిల్వరు, కొన్ని విలువైనటువంటి ఆస్తి పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుంటుంది. ఇక స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ మొత్తం కూడా అంటే బహిరంగ మార్కెట్లో దీని విలువ దాదాపు 500 కోట్ల పైబడే ఉంటుందంటూ కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పలు డాక్యుమెంట్స్తో పాటు ల్యాండ్ డాక్యుమెంట్స్, గోల్డ్, అదేవిధంగా ఇప్పటికే గుర్తించినటువంటి కొన్ని బ్యాంక్ లాకర్స్, అదేవిధంగా పాస్బుక్స్, అకౌంట్స్, ఐటీ రిటర్న్స్, వీటన్నిటిపై కూడా ఇప్పటికే డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 99 లక్షల నగదు ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిందంటే ఇతను ఎంత మేరకు ఆస్తులు కూడబెట్టారనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2021-23 సంవత్సరంలో చాలా కరోనా సమయంలో కూడా పెద్ద ఎత్తున ఇతను ఆస్తులు సంపాదించినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ భూమి ఒక్కసారిగా బయటికి రావడం, ఆ తర్వాత మాజీ ప్రభుత్వం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నటువంటి హయాంలో ఇతను ఎక్కువగా చక్రం తిప్పినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఇతనికి దాదాపు 1 కాదు 2 కాదు, ఏకంగా 30 మంది ప్రభుత్వ అధికారులు, అప్పట్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక బాధ్యతలు చేపడుతున్నటువంటి అధికారుల అండదండలు ఉన్నాయి. వారి అండదండలతోనే ఇతను కోట్ల రూపాయలు సంపాదించినట్టు కూడా ఏసీబీ అధికారులు ప్రస్తుతం అయితే ఆధారాలు సేకరించారు. ఆదాయాన్ని మించిన ఆస్తులు భారీ ఎత్తున కలిగి ఉన్నారు. 1 కాదు 2 కాదు, కొన్ని కోట్ల రూపాయలు, 500 కోట్ల పైబడే ఇతని ఆస్తులు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారులకు అనేక ఫిర్యాదులు రావడం. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే గత వారం రోజుల క్రితము హెచ్ఎండిఏ మాజీ డైరెక్టరుగా ఉన్నటువంటి శివబాలకృష్ణ నివాసాలు, తన కుటుంబ సభ్యుల నివాసాలు, తన బంధువుల నివాసాలు కూడా పెద్ద ఎత్తున సోదాలు చేసి భారీ ఎత్తున ఆస్తులు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగొస్తాయని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వారం రోజుల పాటు అతన్ని కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు దాఖలించిన పిటిషన్పై ఈరోజు ఫైనల్ ఆర్డర్ కూడా సాయంత్రం వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి కస్టడీ తీసుకుని, ఎందుకంటే ఇప్పటికే బ్యాంక్ లాకర్స్ని గుర్తించారు, కొన్ని డాక్యుమెంట్స్ని గుర్తించారు. 1 కాదు 2 కాదు, మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మెయిన్ ప్లేసెస్లో ఇతను ల్యాండ్స్ కొనుగోలు చేశారు, విల్లాలు కొనుగోలు చేశారు, ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. వీటన్నిటిని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఏసీబీ కోర్టు కన్సిడర్ చేస్తూ ఈరోజు కస్టడీ పిటిషన్పై తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతను బినామీ పేర్లతో భారీ ఎత్తున ఆస్తులు కూడా పెట్టారు. వారందరినీ కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఆస్తులను కూడా ఇంకా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కనుక ఖచ్చితంగా అతన్ని కస్టడీ కావాలని సునీల్, ఇక్కడ శివబాలకృష్ణకి అంటే ఎంతమంది సహకరించారని చెప్పేసి గుర్తించారు ఏసీబీ అధికారులు? వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
ఖచ్చితంగా, ఎందుకంటే గత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కీలక బాధ్యతలు చేపడుతున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సైతం ఇతనికి సహాయ సహకారాలు అందించారనేది ప్రధాన అభియోగాలు. వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. ఇతనికి దాదాపు 30 మంది అధికారులు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లో, అటు మున్సిపల్ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, మరోవైపు హెచ్ఎండిలో ఉన్నటువంటి కొన్ని కీలక పదవిలో ఉన్నటువంటి వారు కావచ్చు, మరోవైపు సెక్రటరీ సచివాలయంలో ఉన్నటువంటి కొంతమంది కీలక సభ్యులు కావచ్చు, వీరందరూ సహాయ సహకారాలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తం 30 మంది అధికారులు ఇతనికి సహాయక సహకారాలు అందించారు. అండదండలతో ఇతనందరూ కూడా భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టారనేది ఏసీబీ అధికారుల ప్రధాన అభియోగం. ఇప్పటికే ఇతనికి ఎవరెవరైతే సహకరించారో ఆ లిస్ట్ అవుట్ను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. వారందరిపై కూడా ఏసీబీ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం. ప్రస్తుతం అయితే ఇతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు కూడా వెళ్ళలోకి వస్తాయని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కనుక ఈరోజు కస్టడీ పిటిషన్ పై కూడా ఒక సాయంత్రం వరకు కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ఇతను దాదాపు చాలా ప్లేసెస్లో మనం చూడొచ్చు, హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా పెద్ద ఎత్తున విల్లాలు కొన్నాడు. అతని బినామీ పేర్లతో విల్లాలు పెట్టుకున్నాడు. మరోవైపు ఆస్తులు కూడా పెట్టారు. మరోవైపు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో 2021-23 సంవత్సరంలో పనిచేస్తున్నటువంటి సమయంలో భారీ ఎత్తున ఆస్తులు కూడా పెట్టారనేది ప్రధాన అభియోగం. మరోవైపు బినామీ పేర్లతో కూడా పెద్ద ఎత్తున ఆస్తులను కూడా పెట్టారు. ఇక ఇంట్లో దొరికినటువంటి మెటీరియల్ ఒకసారి చూస్తే ఏసీబీ అధికారులకే కళ్ళు చెదిరిపోయేటువంటి పరిస్థితి. 100కు పైగా బ్రాండ్ వాచీలు కావచ్చు, ఐఫోన్ కావచ్చు, యాపిల్ సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ కావచ్చు, మరోవైపు ఇంట్లో ఫర్నిచర్స్ మెటీరియల్స్ చాలా విలాసవంతమైనటువంటి మెటీరియల్ని యూజ్ చేయడం, అదేవిధంగా 100కు పైగా వాచ్లను, అందులో గోల్డ్ వాచ్లు, సిల్వర్ వాచ్లను కూడా ఇతను యూజ్ చేయడం, ఆ తరహాలో ఎంత మెయింటైన్ చేస్తున్నాడో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు చుట్టుపక్కల హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఫ్లాట్స్ కొన్నాడు, విల్లాలు కొన్నాడు. వీటన్నిటి ఇంతగానం ఆస్తులు ఏ విధంగా వచ్చాయన్నది ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలాల్సిన అవసరం. ప్రస్తుతం అయితే ఈ డాక్యుమెంట్స్ దాదాపు 50 పైగా డాక్యుమెంట్స్ ఇచ్చేశారు. మరోవైపు 100లకు సంబంధించిన ఆస్తుల పత్రాలు గుర్తించారు. కాబట్టి వీటన్నిటిపై కూడా అతని కస్టడీలో తీసుకొని విచారించాలని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్.